ప్రభునందు ప్రియులారా, దేవుని ఉచిత కృపను బట్టి మరొక దినం ఆయన సన్నిధిలోనికి కూడి ఆయన ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయం కొరకు యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. ప్రతి దినము క్షణక్షణం కూడా మనం ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కృపను మనం కొనియాడుతూ ఆయన స్తుతించవలసి ఉన్నది. ఆయన లేకుండా మనం ఏం చేయలేము, ఆయన లేకుండా మనం జీవించలేము. మరి దినములన్నీ కూడా ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుచున్నందుకు, క్షేమమును విస్తరింప చేసినందుకు యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. మరి కొద్ది సమయాన్ని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రారంభం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి దయచేసి ప్రార్థనలు పాల్గొనండి. ఆత్మతో ఆరాధన చేయడానికి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభం చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఎందున్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడను యుగ యుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఎందున్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడను యుగ యుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఎందున్నట్లు ఇప్పుడు యుగ యుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Thou art welcome in this place. Holy Spirit, thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in my heart. Omnipotent Father of mercy and grace, thou art welcome in my heart. Thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Thou art
పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యుడైన మా దేవ, సర్వ సృష్టిని కలుగు చేసి నిర్వహించి నడిపిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, నీవు కలుగు చేసిన సకల జీవులను, సకల ప్రాణులను కూడా ప్రభు నీవు పోషించి కాపాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. అయా, మమ్మల్ని నీ రూపంలో, నీ పోలికలో కలుగు చేసి నీ బిడ్డలుగా అంగీకరించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీకు దివ్యమైన లక్షణాలతో మమ్మల్ని నింపి మేము నీ ప్రతిరూపాలుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు అయ్యా నీవు కోరుచున్నందుకు ప్రతి నిత్యం కూడా మేము ప్రార్థించి, నేను స్తుతించి, నేను ఆరాధించి, నీ నామాన్ని ఘనపరిచి మహిమపరచాలని కూడా నీవు కోరుచున్నందుకు తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన మరి సృష్టి అంతా నీ మాటకు, నీ ఆజ్ఞలకు లోబడుచున్నది, కానీ అయ్యా మానవమైన మేమే లోబడలేకుండా ఉన్నాం. అయినప్పటికీ ప్రభా, నీవు మమ్మల్ని విడువక ప్రేమిస్తూ ఉన్నావు. నాయన, నీ ప్రేమతో మమ్మల్ని వెంటాడుతూ ఉన్నావు. తండ్రి, మేము నాయన నీ వల్ల ఆశీర్వదించబడుతూ ఈ లోకంలో జీవించాలని ప్రభా నీవు కోరుచు ఉన్నావు. కనుకనే ప్రభా, ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నావు. నాయన, మీరైతే మాతో ఉండాలని కోరుతున్నారు, మేమేమో లోకంతో ఉండాలని కోరుతూ ఉన్నాం. అయ్యా, నీ యొక్క ఆశలను, నాయన నీ యొక్క ఆలోచనలు, నీ సంకల్పాన్ని ప్రభా మేము అనేక మార్లు తండ్రి తిరస్కరిస్తూ ప్రభా మరి మేమైతే నాయన మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ఇంకా అదే ఈనాటికి కూడా ప్రభా నీవు మాతో ఉన్నాం. నేను పలకరించని స్థితి, నీతో మాట్లాడని స్థితి, అయ్యా మేమును లెక్క చేయనటువంటి స్థితి ప్రభా, మేమెంతగానో నిన్ను గాయపరుస్తూ ఉన్నాము, ఎంతగానో ప్రభా తండ్రి నాయన నిన్ను దుఃఖపెడుతూ కూడా ఉన్నాము. అయ్యా మమ్మల్ని క్షమించండి. యేసయ్యా, మరి ఇదిగో అనేక మంది భక్తులు ప్రభా మరి ప్రార్థించారు. దినానికి 3 సార్లు, దినానికి 7 సార్లు ప్రభా నేను స్తుతించారు. మేము ఒక్కసారి కూడా మరి నాయన స్తుతించలేకపోతున్నందుకు క్షమించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మా మనస్సులను, మా యొక్క స్థితిగతులను ప్రభా మార్చమని మేము బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య, నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి తగు రీతిగా నీ ఆత్మచేత నడిపించమని మేము బ్రతిమాలుకుంటూ ఉన్నాం. తండ్రి, అంచె దినాల్లో ఉన్నామని, రాకడ దినాల్లో ఉన్నామని, ఇవి అపాయకరమైనటువంటి కాలంలోని ప్రభా అయ్యా అనుకుంటూనే సరి అయినటువంటి జాగ్రత్త తీసుకోకుండా నాయన మరి తండ్రి మా స్థితిని మార్చుకోకుండా యేసయ్య మా ఇష్టానుసారంగా జీవించడానికి మేము ఇంకా ప్రయత్నిస్తున్నటువంటి మూర్ఖులము, దౌర్భాగ్యులు అయ్యా, మా పరిస్థితిని, మా స్థితిని క్షమించి నాయన మా హృదయాలు తెరిచి, మా కళ్ళు తెరిచి, ఆత్మలో మెలకువనిచ్చి ప్రభా మేము నీ సన్నిధిలో నాయన మరి నీ సహవాసములో మా జీవితకాలం అంతా గడపడానికి, జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, ఇదిగో మరి ఈ దినములు తండ్రి మేము ఒక్కొక్కరము, ఒక్కొక్క కుటుంబము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి ఆ స్థితిలోనే ప్రభా వచ్చి యేసు నిన్ను ఆరాధించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. నాయన, ఉన్న స్థితిలో మమ్మల్ని అంగీకరించండి. మా దుస్థితిని ప్రభా క్షమించి నీ రక్తంలో కడుగు వేయండి. తండ్రి, మా బ్రతుకును సరిచేయండి. నాయన, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. దేవా, నీకు మహిమకరమైన రీతిలో నాయన మమ్మల్ని మార్చమని కూడా మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరమ తండ్రి, నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన, పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో ఉండి మా ప్రతి ఒక్క కుటుంబంతో, మా కుటుంబాల్లో ఉండి మమ్మల్ని సంపూర్ణంగా నీ ఆధీనంలోకి తీసుకొని వశపరుచుకొని అయ్యా మీరే ప్రార్థనలు, ఆరాధనలు నడిపించి మాకు వాక్యాన్ని వివరించమని కూడా మేము బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధన యేసయ్యకు, పరమ తండ్రికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా నేను స్థిరపరిచండి. అయా, ఆత్మను మమ్మల్ని లేవనెత్తి బలపరచమని వేడుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
14 పడబడు 14 స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవ
హల్లెలూయా. నిలబడి ఏం పాడదాం? స్థుతినే పాడేది సేవ. అందరు నిలబడి 32వ పాట పాడుతున్నాం. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా గానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము
ప్రభునందు ప్రియులరా, యేసయ్య సన్నిధిలో చేతులెత్తి హృదయాలు తెరిచి యేసయ్యకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. ఆయన మన ప్రేమను పొందడానికి యోగ్యుడు అర్హుడు. కారణము, ఆయన మనల్ని నిత్యము తన కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ఆయనే మన స్తుతులకు, మన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఎందుకంటే సర్వ సృష్టిని కలుగు చేసి సర్వ సృష్టిని నిర్వహిస్తూ ఆయన మనలను కూడా పోషిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నటువంటి సంతోషమైన, సమాధానమైన, ఆరోగ్యమైన, క్షేమమైన ఇవన్నీ కూడా కేవలం మనము యేసయ్య ఉచిత కృపను బట్టి మాత్రమే మనము అనుభవించగలుగుతున్నాము, ఆనందించగలుగుతూ ఉన్నాము. కనుక అందరూ కూడా మరి ప్రభువు తన యొక్క ఈ గడిచిన దినములన్నీ కూడా ఏ రీతిగా మనల్ని కాచి కాపాడి ఆదరించారో, ఏ రీతిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ నెమ్మది, సమాధానము, సంతోషం ఇచ్చి కాపాడుతూ ఉన్నారో, మరి ఇంకా ఎన్ని కార్యాలు మన కుటుంబాల్లో ఆయన జరిగిస్తూ ఉన్నాడో, ప్రతి ఈవి కొరకు కూడా యేసయ్యకు హృదయపూర్వకంగా దేవుని బిడ్డలారా చేతులెత్తి ఎవరికి వారి మీ కుటుంబాలలో, మీ ఇళ్లలో మరి ఇలుగెత్తి యేసయ్యా నీకు స్తోత్రములని యేసయ్యకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడైన మా దేవా మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన పరలోకములో ప్రభువా నిత్యము దూతల చేతను, పరిశుద్ధుల చేతను అయా ఇదిగో స్తుతులను పొందుచున్నవాడా, స్తుతింపబడుచున్నవాడా మీకే వందనాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన 24 మంది పెద్దలు కూడా ప్రభు వారి కిరీటాలు నుంచి సాగిలపడి అయ్యా నేను స్తుతిస్తూ ఉండగలిగిన భూమి మీద మేమును కూడా తండ్రి అల్పులమైనప్పటికీ అయ్యా ఇదిగో వచ్చి నీ సన్నిధిలో నిలువబడి చేతులెత్తి ప్రభా నేను స్తుతించి ఆరాధించాలని ప్రభా మేము ఆశపడుతూ ఉన్నాము. నాయన నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ మమ్మందరినీ ప్రభా మీరు దర్శించండి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి మా హృదయాలను ప్రభా యేసయ్య ప్రేమతో నింపి అయ్యా ఇదిగో మేము కృతజ్ఞతతో యేసయ్యకు వందనాలు చెల్లించడానికి మాకు సహాయం అనుగ్రహించమని మేము బతిమాలి వేడుకుంటూ ఉన్నాము. నాయన మరి తండ్రి మా జీవిత కాలం అంతా కూడా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని కాపాడుచున్నందుకు మీకే స్తోత్రాలు. మరి ఈ దినాన నాయన ఇదిగో మేము కలిగి ఉన్నటువంటి క్షేమము అది నీ కృపయే అయ్యా, మేము కలిగి ఉన్నటువంటి ఆరోగ్యము అది నీ కృపయే ప్రభా. నాయన మరి నీ మాట కనుక ఎన్నిసార్లు మేము దూరం అవుతున్నా ప్రేమతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నందుకు నీకే స్తోత్రములు. ఎన్ని మార్లు మేము పడిపోతున్నా ప్రేమతో మమ్మల్ని లేవనెత్తుచున్నందుకు ప్రభా నీకే స్తోత్రములు. ఎన్ని మార్లు ఆత్మలో మేము దిగజారిపోతూ ఉన్నా అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి తండ్రి నాయన మమ్మల్ని బలపరుచున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బలము నాది అని ప్రభు సెలవిచ్చి నాయన ఇదిగో ప్రతి విషయంలో మమ్మల్ని బలపరచుచు నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత బలపరుచున్నందుకును యేసయ్యా నీకు హృదయపూర్వకముగా స్తుతులను ప్రభు మేము చెల్లించుచూ ఉన్నాము. ప్రేమ కలిగిన మా దేవ నాయన ఇదిగో తండ్రి ప్రతి నిత్యము కూడా నీ వాక్యము చదవాలని నాయన మరి ఆశను మాలో ఉంచి అయ్యా నీ వాక్యం ధ్యానించడానికి కృప చూపిస్తున్నావు. నీకే స్తోత్రాలు. నాయన ఇదిగో తండ్రి నాయన మరి జరుగుతున్నటువంటి ఈ నాయన మరి సంఘటనలన్నింటినీ కూడా మేము పరిశీలిస్తూ అయ్యా మీరు ఆఖరి దినములని ప్రభావ మేము అంచె దినములని ప్రభావ గ్రహించుకోవడానికి అయ్యా నీవు మాకు జ్ఞానం ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మేమును నీ రాకడ కొరకు సిద్ధపడాలనేటటువంటి ప్రభావ అనే ఆలోచనతో మమ్మల్ని మీరు మేల్కొల్పుచున్నందుకును ప్రభావ మీకు వందనాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన మరి ఈ లోకంలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ అయ్యా మా ప్రతి విధమైనటువంటి మా ప్రతి పనిని, కార్యక్రమాన్ని కూడా ప్రభా అయ్యా అది మేము మీకు అప్పగించి మీ చేతుల్లో పెడుతున్నప్పుడు వాటిని మీరే నిర్వహించి మమ్మల్ని ఆశీర్వదించుతున్నందుకు ప్రభా మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన నీ కృప లేనిదే అయ్యా నీ ప్రేమ లేనిదే ప్రభా మేము ఏమీ చేయలేము, మేము జీవించలేము ప్రభా. నాయన అందుచేతనే ఇదిగో తండ్రి ఇదిగో నీ వాక్యమును మా హృదయములలో విస్తారముగా నివసింపమన్నావు అయ్యా. నీ వాక్యం చేత నడిపిన ఆయన మేము నడుచుకోవాలని ప్రభావాన్ని సెలవిస్తూ ఉన్నావు తండ్రి. మరి నాయన మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిని వెతుకుచు, నీ బలముని వెతుకుచు ప్రభా అయ్యా. మరి నీ బలము చేతనే మేము ఆదరించబడుతూ జీవించాలని ప్రభా నీవు కోరుచున్న నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రాలు నాయన. మా తండ్రిగా మాకు తోడయుండి
నాయన మమ్మలను చేయబడి నడిపిస్తున్నందుకు ప్రభు నీకే స్తుతులు. నాయన కష్టమైన, నష్టమైన, శ్రమైన, సంతోషమైన ప్రభ మా హృదయాలను ప్రభ నీ తట్టు నీవు మరల్చి త్రిప్పి నాయన మేము నిన్ను నీ సన్నిధిలో ఆనందించాలని మాకు నేర్పిస్తున్నందుకు ప్రభ అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమయ్యున్న మా తండ్రి, నాయన నీ అని తండ్రి శాశ్వతమైన ప్రేమతో, ఎనలేని ప్రేమతో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించుతున్నందుకు అయ్యా మీకు హృదయపూర్వకంగానే నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. తండ్రి నాయన మా మరి దావీదు నా బ్రతుకు దినములని అన్నాడు, నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తాను అన్నాడు ప్రభా. నాయన మరి దావీదు ఎంతగా నీ ప్రేమను అర్థం చేసుకున్నాడు, ఎంతగా నాయన తిరిగి నిన్ను ప్రేమించి ఆరాధించాలని ప్రభు తను నేర్చుకున్నాడు. అయ్యా దినానికి 7 మార్లు ప్రభు నేను స్తుతించాడు. నాయన జీవితకాలం అంతా ప్రార్థించి స్తుతిస్తాను అంటున్నాడు. నాయన అదే ధన్యత మాకు దయచేయమని తండ్రి ప్రతిమాలు వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ దినమున ఈ సమయంలో అయ్యా మమ్మను, మా కుటుంబాలను ప్రభు, మా సంఘాన్ని నాయన వారికి సార్వత్రిక సంఘం అంతటి కూడా ప్రభు నీ పాద సన్నిధిలో ఉంచి నాయన మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని, నాయన నీ కృపలో మమ్మల్ని ఎదుగు చేయమని, అయ్యా రాకడ కొరకు సిద్ధపరచమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య నీ ప్రేమ కొరకే జీవించడానికి, నేను మయపరచడానికే జీవించే ధన్యత మాకు దయచేయండి ప్రభు. నాయన ఈ లోకంలో మేము ఎందుకు జీవించాలి అనే ఒక ప్రశ్న సమాధానంగా నా యేసు కొరకు నేను జీవించాలి, నా యేసు నేను మయపరచాలనేటువంటి నాయన స్థిరమైన దృఢమైనటువంటి నాయన నిర్ణయంతో అయ్యా సంకల్పంతో జీవించడానికి నాయన మాకు సహాయం చేయమని బ్రతిమాలుచున్నాము. అటు కృప మాకు దయచేస్తున్నందుకును యేసయ్య యేసయ్య నీకే హృదయపూర్వకంగా స్తుతులను ప్రభు మేము చెల్లించుకుంటున్నాం. తండ్రి మా స్తుతులను ప్రభు అయ్యా మీరు అంగీకరించండి. నాయన తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లించచ్చు యేసు నీ పాదాలు పట్టి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తుతి స్తుతి, హల్లెలూయా, స్తుతి స్తుతి, హల్లెలూయా, స్తుతి స్తుతి, హల్లెలూయా, స్తుతి స్తుతి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, హల్లెలూయా, స్తుతి స్తుతి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, హల్లెలూయా, స్తుతి స్తుతి. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు నీ చేతి పనులు, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు నీ చేతి పనులు. ఎంతో ఆనందమో, ఎంతో ఆశ్చర్యమో, ఎంతో ఆనందమో, ఎంతో ఆశ్చర్యమో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా
స్తుతి హల్లెలూయా స్తుతి స్తుతి హల్లెలూయా స్తుతి స్తుతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ హల్లెలూయా స్తుతి స్తుతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ హల్లెలూయా స్తుతి స్తుతి. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి, నేను నీ వాక్యం మీరు మాకు బోధించండి, వివరించండి. నేను ఏ రీతిగా ప్రభువా మేము మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాలో, ప్రార్థనా పనులుగా మేము ఎదగాలో మాకు నేర్పించండి తండ్రి. ఈ ప్రార్థన గురించి మీరు మాకు బోధించడం ద్వారా మేము ఇటువంటి ప్రార్థనా పనులుగా, విజ్ఞాపన పనులుగా మేము ఎదగాలని కోరుచున్నావు. నీ చిత్తాన్ని మనం నెరవేర్చుకోమని నీకు సమర్పిస్తూ యేసు నీ పాదాలు బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రతి దినం కూడా మనం ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరెవరు ఏ భక్తులు ఏ రీతిగా ఎలా ప్రార్థించారు, ఎలా ఆశీర్వదించబడ్డారు, మరి దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాలలో ప్రార్థన యొక్క అవసరత, ఆవశ్యకత ఏమిటి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్న నెహెమ్యా ఏ రీతిగా ప్రార్థించాడో మనం చూసాం. నెహెమ్యా ప్రార్థన గురించి నిన్న మనం ధ్యానించాము. మరి నెహెమ్యా తన ప్రార్థన చేత మరి ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము పట్టణానికి ఎంత మేలు చేయగలిగాడో, మరి ఎంత నీతిమంతునిగా ప్రార్థనా పరునిగా జీవించి మరి ప్రజలందరినీ కూడా వారి యొక్క జీవితాలు మార్చి వారందరూ మరి దేవునితో మరొకసారి వారి నిబంధన చేసుకుని ఆ నిబంధన దేవునికి ఎలాగా సమర్పించుకున్నారో కూడా మనం చూసాం. మరి ఈ రోజున దేవుని బిడ్డలను మనము ఎస్తేరు గ్రంథం నుంచి ఎస్తేరు ఎలాగున ప్రార్థించింది, కేవలం ఎస్తేరు ప్రార్థన గురించి మాత్రమే మనము చూస్తూ ఉన్నాం. మరి ఎస్తేరు ఏ సమయంలో, ఏ సందర్భంలో మరి ప్రార్థించిందో చూడటానికి మొదటిగా మనం ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఈ 13వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి అపాయం, హాని ఏమిటో, మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ దేశంలో ఆ ఎగ్జైల్ మరి బానిసలుగా ఉండగా మరి ఏ రీతిగా వారికి వచ్చిన అపాయాన్ని బట్టి ప్రార్థించారో మనం చూద్దాం. శిశువులనేమి వారి సొమ్ము కొల్లపుచ్చుకొని అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడేను. హామాను, ఈ అహశ్వరేష్ రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి అయిన హామాను మరి యూదుల మీద కోపంతో యూదులందరినీ నాశనం చేయాలని ఒక చట్టాన్ని చేసి తాకీదులు రాయించి మరి తన రాజు ఉంగరం చేత ముద్రించి దానిని శిశువులను, స్త్రీలను అందరినీ ఒకే రోజు వారిని చంపి వారి యొక్క ఆస్తులన్నీ, సొమ్ము అంతా కూడా
వారు తీసుకోవాలని మరి చట్టాన్ని పంపించాడు. ఈ విషయము దేవుని బిడ్డలారా, ఈ విషయము మరి మొర్దెకై ఎస్తేరుకి చేరవేస్తాడు. ఎస్తేరుకి దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. అంటే ఇలాంటి అపాయం వస్తుందని దేవుడు ముందే ఎరిగి దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి ముందే ఒక ప్రణాళికగా నిన్ను రాణిగా చేశాడేమో అని మొర్దెకై అక్కడ ఎస్తేరుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ఇప్పుడు మరి యాకోబు యొక్క సంతానాన్ని, వారి బిడ్డల్ని కాపాడటానికి ఏ రీతిగానైతే యోసేపును ముందుగానే ఐగుప్తునకు పంపించి అక్కడ మరి వీరిని ఆదుకోవడానికి, కాపాడడానికి సిద్ధపరిచాడో, ఇక్కడ కూడా మనకు మరి అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఈ శ్రమ నుండి, ఈ కష్టము నుండి మరి గట్టెక్కించడానికని నీవు రానివయ్యేవేమని ఒకటి. రెండో విషయం కూడా మనము గమనించాల్సింది, యెరూషలేములో మన గుడిని, దేవాలయాన్ని మరలా కట్టడానికి లేక దాన్ని అలంకరించడానికి మరి ప్రేరేపించినటువంటి, దేవుడు పురుగొల్పినటువంటి ఈ పర్షియా రాజు రెండవ డేరియస్ రాజు ఎవరంటే ఈ ఎస్తేరు కొడుకు. అహష్వేరోషుకి ఎస్తేరుకి పుట్టినటువంటి కొడుకే ఈ డేరియస్ II. మరి చదువుతుంటే అనిపించింది ఏమిటంటే, మరి ఈ ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అమ్మాయి, రాణి అయింది, తన భక్తి తనకున్నది. మరి తన కొడుకు కూడా మరి తల్లిని బట్టేనేమో ఏమిటి యెరూషలేములో దేవాలయాన్ని బాగు చేయడానికి, అలంకరించడానికి నిర్ణయం తీసుకుని ఈ పర్షియా దేశం నుంచి అన్ని కూడా అక్కడికి పంపడం జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము మరి ఎలా ఉంటుంది అనేది అక్కడ యోసేపులో చూస్తున్నాము. ఇక్కడ మళ్ళా ఈ ఏదో ఎస్తేరు అందంగా ఉంది, రాజుగారి ఆసనాన్ని తీసుకెళ్లారు, రాణి అయిపోయింది అనుకోవడం కంటే ఇంకా దాని వెనక్కి చాలా మరి దేవుని యొక్క ప్రణాళికను మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవానికి మనము ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచించం. కానీ దేవుడు మరి కొన్ని కార్యాలను ఆయన జరిగిస్తున్నాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప. మరి ఎస్తేరు రాణి అయింది, ఎస్తేరు తన ప్రజలకు అడ్డుపడింది. మరి ఎస్తేరు కుమారుడు యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయడానికి సంకల్పించుకొని వీళ్ళందరినీ పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యూదులందరినీ కూడా నాశనం చేయాలి, చంపించాలి అని హామాను పట్టుబట్టినప్పుడు ఈ విషయాన్ని మొర్దెకై మరి ఎస్తేరుకి, దేవుని బిడ్డలారా, ఈ వార్తను చేరవేసినప్పుడు ఎస్తేరు ఏమన్నది అనేది మనం ఈ 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. నీవు పోయి షూషనునందు కనబడి యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నాను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి ఈ విషయాన్ని రాజుగారితో మాట్లాడి మరి రాజుగారి సహాయంతో తన ప్రజలకు సహాయం చేయాలి, నా ప్రజల్ని కాపాడుకోవాలి. ఇది చాలా పెద్ద సమస్య.
ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, ఒక కుటుంబంలో సమస్య కాదు. ఇది ఇశ్రాయేలు ప్రజల యావత్తు ఇశ్రాయేల్ ప్రజలందరికీ, ఒక జాతికి సంబంధించినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మరి మొర్దెకాయి ప్రోత్సాహంతో ఎస్తేర్ అంగీకరించింది. ఇప్పుడు ఎస్తేర్ రాజుగారిని కలవాలి, రాజుగారితో మాట్లాడాలి. మరి అప్పట్లో ఉన్నటువంటి నియమాల ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు రాణిగారు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, పిలువకుండా వెళ్ళడానికి వీలు లేదు, వెళితే మరణ శిక్ష. కాబట్టి ఇప్పుడు దానికి ఎస్తేరు ఏ మార్గం ఎంచుకుంది? ఇప్పుడు తనకు, ఎందుకంటే నీవు ఒకవేళ అందరూ చెప్పబడినా నువ్వు తప్పించుకుంటామేమో అనుకుంటామేమో అని ఒక మాట కూడా మరలా మొర్దెకాయి ఎస్తేరుతో అన్నాడు. అంటే తను అలా అనుకుందని కాదు, నువ్వు అలా అనుకోవద్దు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య పూర్తిగా నిర్మూలన చేయడానికి తాను ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి? కేవలం ప్రార్థనా మార్గాన్ని ఎన్నుకున్నాయి. తన జాతిని కాపాడుకోవడానికి కేవలము ప్రార్థన మార్గం. రాజును కలవడానికి, రాజుతో మాట్లాడడానికి, రాజును ఒప్పించడానికి, మరి దేవుడు ఏ రీతికి నడిపిస్తాడో ఈ సమస్య పరిష్కారానికి ఎస్తేరు ప్రార్థనా మార్గాన్ని ఎన్నుకొని ఏమని చెప్పింది? 3 రోజులు మీరందరూ కూడా, ఈ షూషన్లో ఉన్న యూదులందరూ కూడా నా కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు అంటారేమో, ఉపవాసం ఉండే ఉంది కదండి, ప్రార్థన లేదు కదా అంటారేమో. దేవుని బిడ్డలారా, అసలు పాత నిబంధనలో ఎక్కడ చూసినా ఉపవాసం అనేది ప్రార్థన లేకుండా లేదు. దెర్ ఈస్ నో ఫాస్టింగ్ వితౌట్ ప్రేయర్. ఉపవాసం లేకుండా ప్రార్థన ఉంటుందేమో కానీ ప్రార్థన లేకుండా ఉపవాసం అనేది ఎక్కడ మనకి కనిపించదు. కాబట్టి మరి ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనంలో అక్కడే మనకు అర్థమవుతుంది, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థను వచ్చినకు యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదని వేసుకొని పడి ఉండిరి. ఏమండి, పడి ఉండి వీడు చేస్తున్నది ఏమిటి అంటే దేవునికి మొరపెడుతూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఏమండి, కాబట్టి మరి 3 దినాలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను కూడా ఈ అంతఃపురంలో, నేను నా పనివాళ్ళు కూడా, పనిగత్తెలు కూడా ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసి అప్పుడు నేను రాజుగారిని కలిసి మాట్లాడతాను అంది. కాబట్టి రాజుగారిని కలిసి రాజుగారితో మాట్లాడడానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి 3 దినముల ఉపవాస ప్రార్థన. మరి అటు బయట యూదులకు అంతఃపురంలో ఎస్తేరు తన పనిగత్తెలతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న నెహెమ్యాలో కూడా నెహెమ్యా రాజుగారికి ఈ సమస్య ఎలా యెరూషలేములో ఏం జరుగుతుందో చెప్పడానికి రాజుగారిని కలుసుకోవడానికి ముందు మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుగారిని కలవడానికి ముందు ప్రార్థించాడు, ప్రయాణం అవడానికి ముందు ప్రార్థించాడు. అలాగే ఇప్పుడు ఈ రాజుగారిని కలవడానికి ముందు 3 దినములు ఉపవాసం ప్రార్థన చేసి దేవునికి ఇటు ప్రజలు అటు ఎస్తేరు కూడా మొరపెట్టిన తర్వాత 3వ దినాన దేవుని బిడ్డలారా 3 దినం అయిన తర్వాత మరి ఎస్తేరు రాజుగారిని సమీపించినట్లుగా, దగ్గరకు ప్రయాణం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 2వ వచనంలో కాబట్టి రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడినట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇప్పుడు ఆమె యందు అతనికి ఎందుకు దయ పుట్టింది అంటే ఇక్కడ సమాధానం మనకు రావాల్సింది ఏంటంటే బికాజ్ షీ ప్రేడ్. తాను ఉపవాసం ఉండి ప్రార్థించింది కనుక, తాను ఉపవాసం ఉండి ప్రార్థించింది కనుక రాజుగారికి ఎస్తేరు మీద దయ పుట్టి మరి మరణశిక్ష వేయకుండా తన చేతిలో ఉన్న బంగారపు దండం ఎస్తేరు చేపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండమును ముట్టుకొనేను. ఇక అప్పుడు ఏమిటని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఎస్తేరు తన యొక్క ప్రణాళిక అంతా వాళ్ళని
ఇందుకు ముందు విందుకు పిలవడం, ఆ తర్వాత మరి రెండవ విందులో దేవుని బిడ్డలారా, రెండవ విందులో మరి హామాను యొక్క ఏవైనా కుట్రను బయటపెట్టి మరి రక్షణ, యూదుల యొక్క ప్రజలను రక్షించాలి అని చెప్పేసి వేడుకోవటం జరుగుతూ ఉంది. మరి అప్పటికే మరి హామాను ఉరి తీయడం జరుగుతుంది. హామాను గృహం అంతా కూడా మొర్దెకాయికి ఇచ్చి, మొర్దెకాయికి ఉద్యోగం ఇచ్చి అన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత మరి రాణి ఎస్తేరు రాజుగారి యొక్క అనుమతితోటి మొర్దెకాయి ఆలోచన సహాయంతో పూరీం పండుగ దినాన్న మరి శత్రువులందరినీ కూడా మరి చంపటం, చేయించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మరి రాజుగారిని మంచి చేసుకొని రాజుగారి యొక్క సహాయంతో ఎస్తేరు తన ప్రజలను రక్షించుకుంది. ఇక్కడ ఎస్తేరు తన ప్రజలను రక్షించుకుంది అంటుంటే, ఎస్తేరు తన ప్రజలను దేవుని కృప చేత రక్షించుకుంది. లేదు, ఇజ్రాయేల్ ప్రజలను ఈ ఆపద నుండి దేవుడే మరి ఎస్తేరు ద్వారా రక్షించాడు. ఎస్తేరు తను అక్కడ పెట్టి ఆ సంస్థానంలో పెట్టి మరి తన ప్రజలు తాను రక్షించుకున్నాడు. మరి తన ప్రజల ఎడల దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మరొకసారి మనకి రుజువు చేయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇంత గొప్ప సమస్యను ఒక జాతిని రక్షించుకునే ఈ పనిని ఇది ఎలా సాధ్యమైంది, ఎస్తేరు ఎలా దీన్ని సాధించింది అంటే కేవలము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చేత, ఉపవాస ప్రార్థన చేత. మనం వరుసగా చూస్తున్నట్లయితే నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించాడు, ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థించాడు అంతకుముందు. కాబట్టి ఇక్కడ మనం ఉపవాస ప్రార్థన ప్రతి సమస్య ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రజలు అన్ని కూడా చక్కగా దేవుని నుండి అందిపుచ్చుకుంటున్నారు, దీవించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటువంటిది మరి ఈ రోజున ఏమి జరుగుతుంది అని మనం పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళా దావీదుని గురించి చూసిన, మరికొంతమంది గురించి చూసిన ప్రతి జటిలమైన సమస్య ముందు అది పరిష్కారం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఉపవాస ప్రార్థనే ఒకే ఒక విధానముగా ద ఓన్లీ వే టు సాల్వ్ ద ప్రాబ్లం. విధానముగా వాళ్ళు ఎన్నుకొని ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తే ఈ రోజున సాతానుడు, ఇది ఖచ్చితంగా అంటున్నాను, సాతానుడు కొంతమంది క్రైస్తవులను ప్రేరేపించి ఇప్పుడే ఉపవాసం ఉండాలా అన్న ప్రశ్న వేయిస్తున్నాడు. అసలు ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉండకపోతే దేవుడు ప్రార్థన వినడాన్ని మరి కొంత వినేవాళ్ళు కోపం వస్తే రావచ్చు. బుద్ధి లేని క్రైస్తవులు ప్రశ్న వేస్తున్నారు. నేను బుద్ధి లేని క్రైస్తవులు అంటున్నాను. దేవుని బిడ్డలారా, నీకు ఉపవాసం ఉంటుంది, ఇష్టం లేకపోతే, చేత కాకపోతే, నీ కడుపే నీ దేవుడు అయితే నోరు మూసి కూర్చో, అంతేగాని ఇప్పుడే ఉపవాసం ఉండాలా? ఉపవాసం చేయకపోతే దేవుడు ప్రార్థన వినడా అని ఈ మతి లేని ప్రశ్నను, బుద్ధి లేని ప్రశ్నను దయచేసి ఇది సాతాను పని. ఎందుకంటే దేవుని నమ్మిన వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దాని కొంప మునుగుతుందని భయపడి అది మనుషుల్ని ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా అడ్డుపట్టడానికి కొంతమంది చెడిపోయిన దౌర్భాగ్యాలను ఆసరా చేసుకుని వాడు దీనిని వ్యాపింపజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూడండి, నెహెమ్యా ప్రతిదానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి ఎజ్రా ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎస్తేరు తన ఆ యూదులందరినీ కూడా రక్షించుకోవడానికి అందరూ చంపబడకుండా కాపాడుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు ద్వారం తెరిచాడు. తిరిగి అది వాళ్ళ మడికే చుట్టుకుంది. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు కోవిడ్ వచ్చింది. దీనికి కూడా అల్టిమేట్ గా ప్రార్థన, ఇంకా తర్వాత ఉపవాస ప్రార్థన. అంతకుమించి మనకి ఇక్కడ మనకు కనిపించే మార్గం ఏమి
లేదు, కనబడటం లేదు. ఎవరు చేయాలి? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అందరూ చేయాలి. కాకపోతే మనకున్నటువంటి స్వార్థ బుద్ధి ఏమిటంటే, నా దాకా వచ్చే వరకు, నాకు నొప్పి కలిగేదాకా నాకు ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని బుద్ధి నాకు పుట్టదు. ఎవడో వస్తున్నాడు, ఎవడో పోతున్నాడు కదా, నాకేంటేనని ఏమండి ఎవరు వేరే వాడి కోసం ప్రార్థన చేయట్లేదు. మరి ఇక్కడ మనకేమర్థమవుతుంది? అక్కడ ఎజ్రా కానీ నిన్న నెహెమ్యా కానీ ఏమండి అక్కడ వాళ్ళు యెరూషలేములో ఎలా ఉన్నారని చెప్పేసి వాక్యంలో మనం చూసాము. దే వర్ ఇన్ డిస్ట్రెస్. వాళ్ళట ఎంతో శ్రమ పడుతున్నారని, వారు పట్టబడిన వారిలో వారు శ్రమను నిందను పొందుచున్నారని, యెరూషలేము గోడలు పడిపోయాయని, దాని గేట్లని కూడా కాల్చివేయబడ్డని విని నెహెమ్యా ఏడ్చాడట. ఆయన ఇల్లు ఏమైనా కాలిపోయిందా? నెహెమ్యా ఇల్లు ఏమైనా తగలడిందండి? అది ఎజ్రా కొంపేమైనా కాలిందా? దేవుని ఆలయం కాలిపోయింది, దేవుని ఆలయం పాడైపోయింది, యెరూషలేము పట్టణం పాడైపోయింది, నా ప్రజలు శ్రమను నిందన పడుతున్నారని చెప్పేసి వీళ్ళు కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించారట. బైబిల్ మనకి ఏం నేర్పుతుంది వీళ్ళందరూ వల్ల? ఇప్పుడు ఎస్తేరు కూడా మనలాగా స్వార్థపరాలు అయితే ఆ పిల్లకేంటి ఏమండి రాణిని రాజుగారికి ఎంతో ఇష్టమైనటువంటి రాణి భార్య తన ప్రాణం మీదకి ఏమి రాదు. కానీ రాజుతో నా ప్రజలు ఏమండి నా ప్రజలను ఏమండి ఈ రాగున్న వాళ్ళు శ్రమలో ఉంటే నేను ఏ రీతిగా నేను ఇక్కడ సంతోషంగా ఉండగలనని మీరు అది ఎస్తేరు గ్రంథం చదివితే మీకు ఏమని అర్థమవుతుంది. కాబట్టి తన ప్రజల కొరకు తాను మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఉపవాస ప్రార్థనతో పాటు నేర్చుకోవాల్సింది ఏ విధమైనటువంటి హృదయం మనలో ఉండాలి, ఏ విధమైన మనస్సు మనలో ఉండాలి. ఈ రోజున దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలని ఎంతమంది కష్టపడుతున్నారు, దేవుని రాజ్యం ఆటంకపరచబడుతుందని ఎంతమంది తమ హృదయాల్లో నొచ్చుకుంటున్నారు. నేను వేసే ప్రశ్న క్రైస్తవులకి మన దేశంలో మన రాష్ట్రంలో ఏమండి ఆత్మలను మనము కొత్త ఆత్మలు సంపాదించలేకపోతున్నాము. దేవుని రాజ్యం వ్యాప్తి చెందలేని ఎంతమంది నొచ్చుకుంటూ ఉన్నారు. కనీసం ఏమి బయటికి వెళ్ళి చేయలేకపోయి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బైబిల్ మనకి ఏం నేర్పిస్తూ ఉంది? ప్రతి శ్రమ, ప్రతి గొప్ప కార్యము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఏమండి ఈ భక్తులందరి జీవితాలు మనం చదివి ధ్యానించి వాళ్ళు ప్రార్థన చూస్తే బుద్ధున్నవాడు ఎవడైనా ఉపవాసం ఉండక్కర్లేదని అంటాడా? అనగండ. క్రైస్తవుల యొక్క బలమైన ఆయుధం ఏమిటి? ఉపవాస ప్రార్థన. బలమైన ఆయుధం ఉపవాస ప్రార్థన అండి. ఆ ఉపవాస ప్రార్థన లేకపోతే అదే మనకి ఈ లోకంలో ప్రతి విషయంలో మనకి జయాన్ని తెచ్చిపెట్టేది ఉపవాస ప్రార్థన. అయితే ప్రార్థన కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత మన జీవితాల్లో గమనించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మనము నేర్చుకొని ప్రార్థించాలి. అలాగే ఏ మనస్సుతో ఇప్పుడు ఈ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు వీళ్ళందరూ కూడా ఏమండి ఎవరి మేలు కొరకు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనం కొరకు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. వాళ్ళ స్వార్థం కోసం కాదు, తమ ప్రజలు యూదులందరి కొరకు, ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఏమండి బాధ, నింద, అవమానాన్ని భరిస్తున్న వారి కొరకు. కాబట్టి దేవుని బిడ్డలారా మనం కూడా ఏమండి మన తోటివారు, మన పొరుగువారు, మన సంఘస్థులు వీళ్ళ ఎవరైతే బాధలో ఉన్నారనుకుంటున్నామో ఏమండి మనకి వారిని ప్రేమించి జాలిపడి వారి కోసం ప్రార్థించే మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇది మరి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి మీరు అక్కడ తన ప్రజల గురించి తను మాట్లాడటం అనేది మీరు చదివితే మీకు కనపడుతుంది. మరి ప్రార్థన ఎలా చేస్తుందో చూడటానికి దేవుని 8వ అధ్యాయానికి వస్తే
ఇక్కడ 8వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతను యూదులకు విరోధముగా తలంచిన యోచన వ్యర్థపరచడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. కన్నీళ్లతో ఏమని బ్రతిమాలిందంటే అండి, తన ప్రజల కోసం కన్నీళ్లతో రాజును బ్రతిమాలింది. కాబట్టి ఇక్కడ ఎస్తేరు యొక్క హృదయం మనం అర్థం చేసుకోవాలి. ఎస్తేరు యొక్క మనస్సు, ఎస్తేరు యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, తన ప్రజలకు వచ్చినటువంటి అపాయాన్ని బట్టి ఏమండి కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండము ఎస్తేరు తట్టు చాపాను. ఎస్తేరు లేచి రాజు లేచి నిలిచి, ఇక్కడ ప్రార్థనకు ఇది ఒక రకమైనటువంటి ప్రార్థన మోడల్గా మనం తీసుకోవచ్చండి. ఈ 5వ వచనంలో ఏమనుందంటే, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో ఉండి యూదులను నాశనం చేయవలనను హమెదాత కుమారుడు అగాగీయుడకు హామాను రాయించిన తాకీదులు చెప్పును జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. ఏమండి, ఎక్కడుందండి, నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహించగలను. చూసారండి, ఇక్కడ తన ఒక్కదాని క్షేమం గురించి ఆలోచించలేదు. ఈ ఎస్తేరు యొక్క మనసు మరి ఈ వాక్యాల్లో మనకు అర్థమవుతుంది. నా జనుల మీదకు రాబోవు కీడు నా వంశం యొక్క నాశనము. కాబట్టి తాను వ్యక్తిగతంగా తన స్వార్థం కోసం ఏమండి ప్రార్థన చేయలేదు. తన ప్రజలు, తన వంశము, తన జాతి గురించి దేవుని బిడ్డ ఆలోచించింది. మరి ఏమని అడిగింది రాజును అంటే, తమ దృష్టికి రాజుమైన తమకు సమ్మతి అయినట్ల నీకు ఇష్టమైతేనే ఏమండి, తమ దృష్టికి నేను దయను పొందిన, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉండి నేను దయను పొందిన దానైతే కాబట్టి నీకు ఇష్టమైతే నా మీద మీకు దయ ఉంటే అన్నీ కూడా చేయని నేను అనలేదు. నీకు ఇష్టమైతే మీకు దయ కలిగితే. ప్రార్థనలో కూడా మనం దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు మనం కూడా అనుసరించాల్సినటువంటి విధానం ఏమిటంటే, ప్రభువా తండ్రి నీకు ఇష్టమైతే. మరి గెత్సెమనీలో యేసయ్య ఏమని ప్రార్థించాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించము, అయినను ఇది నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే, ఏమైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, కానీ అది తండ్రి నీ చిత్తమైతే, నీ ఇష్టం అయితే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనకు మేలు చేయని దాన్ని, మనకు మేలు కాకపోతే, మనకు కీడైతే దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డు. మనకు కీడు చేసేవాడిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డు. అయితే మనమేమో కీడును మేలుగా ఎంచి మేలనుకొని ఆ కీడుని పదే కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు నచ్చిందనో లేకపోతే మనకి ఇష్టమనో. కాబట్టి పదే మనం దేవుణ్ణి నాకు అది కావాలి, అది ఇవ్వండి అంటే ఆయనకి ఇష్టం లేదు అడిగితే వెంటనే జవాబు రాదు, ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే దేవుని బిడ్డలారా, అది మనకు హాని కాబట్టి కనుక మరి ఇక్కడ మరి యేసయ్య కూడా నీ చిత్తమా నీ ఇష్టమైతే అని మరి ప్రార్థించాడు. ఇక్కడ ఎస్తేరు కూడా దాని ప్రార్థనలు మనం నేర్పుతుంది ఏమిటంటే, దేవా నీ ఇష్టమైతే, దేవా నీ దయ నా మీద ఉన్నట్లయితే, నీ దయ నేను పొందినట్లయితే. కాబట్టి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రార్థనలో దేవుని చిత్తమునకు లోబడి. మరొకసారి ఇక్కడ మనం 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైన రీతిలో, ఇష్టమైతే అడిగింది మనం ఏమడిగినా
ఆయన మన మనవిని ఆలకించునన్నదియే. కాబట్టి ఆయనకి ఇష్టమైనది ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా అది మనకు తప్పకుండా ఇస్తాడు అనేటటువంటి అదే ధైర్యం, ఆ ధైర్యంతోనే మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ ధైర్యంతోనే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం కాబట్టి ఏ ప్రార్థన చేస్తే మాట వరుస కదండి, యథార్థంగానే తండ్రి ఇది నాకు మంచిదనుకుని అడుగుతున్నాను, నీకు ఇష్టమైతేనే ఇవ్వండి ప్రభా, ఇది కూడా యథార్థంగానే చెప్పాలి, మాట వరుస కాదండి. కానీ మనమేమో ఇవన్నీ ఆలోచించకుండా మనకి అది కావాలి కాబట్టి అది ఇస్తావా లేదా అది ఇవ్వని అడుగుతాం. ఇక్కడ ఈ భక్తులు కూడా ఏమండి, ఈ మన పాటలు మనం పాడుకున్నాం, పలు సమయములందు నీ చిత్తము అంతేనా, నిన్ను విడువని యేసు ప్రభులో చరణంలో పలు సమయములందు నీ చిత్తమును పరిపూర్ణముగా నేను ఎరుగక మేలని తలచి కిడునేయడుగా వలదంచు నిలిపితి వాహన ప్రభువా. కాబట్టి అనేక సమయాలట నీ చిత్తము పరిపూర్ణముగా, పలు సమయములందు నీ చిత్తము పరిపూర్ణముగా నేనెరుగక. అంటే అది దేవుని చిత్తం అని తెలియక చాలా సమయాల్లో చాలాసార్లు మనము ఏమండి మేలనుకొని కీడుని అడుగుతామట, మేలనుకొని కీడుని అడుగుతామట. మరి అప్పుడు యేసయ్య మనకి తండ్రిగా ఏ కీడుని చేస్తాడు మనకి, కాబట్టి ఇవ్వడు. అప్పుడు మనమేమో దేవుడు ప్రార్థన వినలేదు ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ ఎస్తేర్ యొక్క ఈ ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన, కేవలం మన ఉపవాస ప్రార్థన మాత్రం చూస్తున్నాం ఇక్కడ. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తన ప్రజలను కాపాడుకుంది, రక్షించుకుంది. అలాగే మనం ఎంత పెద్ద సమస్య అయినా ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే, ఒక కుటుంబము, ఒక సంఘము, అలాగే ఒక గ్రామము, ఒక పట్టణము ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. అయితే ఈ దినాన్న దేవుని బిడ్డలారా, మరి సంఘాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా లేదనేది తెలియట్లేదు. ఒకవేళ సంఘం వరకే అయితే ఏమండి, గ్రామం అంతా ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు? పట్టణం అంతా ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు? దీన్ని బట్టి మనం ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన ఫలితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అసలు క్రైస్తవులు ఈ లోకంలో ఎందుకు ఈ స్థితిలో ఉన్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయక. క్రైస్తవులు ఎందుకు చిన్నచూపు చూడబడుతున్నారు? ఎందుకు తక్కువ వారికి ఎంచబడుతున్నారు? ఎందుకు ప్రజలు వెళ్ళి లోకం కడుతున్నారు? ఏమండి, మనకి ఇంత గొప్ప దేవుడు, ఈ సృష్టికర్త మన తండ్రి అయితే ఎందుకు మనం ఇలా ఉన్నామని ప్రశ్నలు వేసుకుంటే, కేవలము మనం ప్రార్థన చేయక, ఉపవాసం ఉండి ప్రార్థన చేయక. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాన్నైనా మనము సంపాదించుకోగలము అన్న సత్యము దేవుని బిడ్డలారా ఈ ఎస్తేరు ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. మరి జనరల్గా మనం చూస్తే 69వ కీర్తనలో 10వ వచనంలో 69వ కీర్తన 10వ వచనంలో ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా. సరే, అది ఎలా తర్వాత ప్రక్కన పెట్టండి. కానీ ఉపవాసం ఉండి ఏం చేయాలట? కన్నీరు విడిచి ప్రార్థించాలి. మరి నిన్న మొన్న ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు చేసినట్టు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థించారు. 35వ కీర్తనలో 13వ వచనంలో వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటేని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేని. ఏమండి, వ్యాధితో ఉన్నప్పుడట గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అన్నాడు. మరి ఉపవాసం అంటే కడుపు అర్థం ఉంటుందండి, అది సుఖమైన పని కాదు. మరి ఉపవాసం ఉండి తను ఆయాసపరుచుకున్నాడు ఎందుకు? వ్యాధిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయడానికి. మరొక వచనం కూడా చూద్దాం. 109వ కీర్తన 24వ వచనం. 109:24.
ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. ఉపవాసము చేత నా మోకాళ్ళు అంటే అర్థం ఏమిటి? ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన అంటే అర్థం ఏంటంటే ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. నా శరీరం అలాగే ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేయాలి. నా శరీరంలో పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఏమండి, నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను. కాబట్టి ఒళ్ళు పెంచే వాళ్ళు సన్నబడాలంటే ఇదొక ఉపవాస ప్రార్థన చేయడం మంచిది. వాడు ఆత్మలో బలపడతారు, శారీరకంగా సన్నబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అంటే ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలి అని మనము ఈ ఇంకొక వచనం కూడా చూద్దాం. యెషయా 58:4 యెషయా 58:4 మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పడవలో వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీ కంఠధ్వని పరమున వినబడనట్టండి. ఇప్పుడు ఈ 4 మనం చెప్పని చూసి 4 వచనాల్లో ఉపవాసం ఉండి ఏం చేయలేడు? ఉపవాసం ఉండి మోకరించాలి, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ఏమండి మీ కంఠధ్వని పరలోకమున వినపడలాగున ప్రార్థన చేయాలి. కాబట్టి ఉపవాసం ఉండి ఏం చేయాలంటే ఈ 4 వచనాల్లో మీకు ఇంచుమించు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇవే సూత్రాలని ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్లు పాటించారు. ఇంచుమించు ముగ్గురు కూడా వాళ్ళ స్వార్థం కొరకు ప్రార్థన చేసుకోలేదు. ముగ్గురు కూడా ఏమండి యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, దేవుని ఆలయం కొరకు, ఆ ప్రాకారం కొరకు, నిందపరుస్తున్నటువంటి ప్రజల కొరకే వాళ్ళు ఏమండి మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సంగమా మన ఉద్దేశాల్లో, మన ప్రార్థనలో స్వార్థము అనే అంశాన్ని విడిచిపెట్టడానికి నేర్చుకోవాలి. 2, ఏ సమస్య వచ్చింది దాన్ని ఖచ్చితంగా మనం పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నా, పాము చిన్నదైనా పెద్దదైనా, పెద్దదైతే ఎలాగో పెద్ద కర్రే కావాలి, చిన్నదైనా సరే పెద్ద కర్రతోనే కొట్టేస్తే గొడవ వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో దేవుని కృపను, దయను పొందడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము ఏకైక మార్గంగా మనకు కనబడుతూ ఉంది. దీన్ని కాదనడానికి లేదు. అయితే ఈ రోజున మనం తిండిపోతులం అయిపోయాము. ఏమండి, తినకుండా ఉండలేము. ఈ తిండిపోతులేమో కడుపు కట్టుకోలేరు, ఉపవాసం ఉండలేరు. అందుకనే ఉపవాసం ఉండమని ఎవడూ చెప్పట్లేదు. ఏమండి, పొరపాటుని ఏదో నెపంతో శ్రమ దినాలు వచ్చినాయి ఉపవాసం అంటే ఈ రోజుల్లోనే ఉండాలా, ఇప్పుడే ఉండాలా, ఉండమని ఎక్కడుంది, ఎవడు చెప్పాడు, ఉపవాసం ఉండకపోతే ప్రార్థన ఎందుకు వచ్చిన సోది ప్రశ్నలండి ఈ సోదిగాడికి? ఏదో మేలు కోరి, ఏదో మా బ్రతుకులు మార్చుకోవడానికి, దేవుల్లో ఎదగడానికి ఉపవాసం ఉండను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేమండి. ఉపవాసం ఉండే వాళ్ళని ఏమండి ఎంకరేజ్ చేయండి, బలపరచండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అధైర్యపరచకూడదు. అది దేవునికి నేను బహుశా అనుకుంటున్నాను, ఉపవాసం ఉండే వాళ్ళని మనము అధైర్యపరిస్తే మనం శాపగ్రస్తం అయిపోతాం. దేవుడు ఉపవాసం ఉండొద్దని ఎక్కడ చెప్పలేదు. ఉపవాసం ఉండొద్దని ఎక్కడా చెప్పలేదండి దేవుడు. ఇంకా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఉపవాసం చేయమని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరును చూసి మనం ఉపవాస ప్రార్థన నేర్చుకోవాలి. అది ఏ హృదయముతో, నిస్వార్థమైనటువంటి హృదయముతో, తన ప్రజల ఎడల, ఇతరుల ఎడల కలిగినటువంటి ప్రేమతో ఆ ఉపవాస ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎస్తేరు యొక్క మనస్సును, హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఎస్తేరు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం చేయగలిగి ఉండాలి. ప్రార్థన చేసి ఏమండి రాజు దగ్గరికి, ఎందుకంటే మరి వాళ్ళ నియమం ఏంటంటే పిలువబడకుండా వెళ్ళకూడదు. వెళితే మరి వాళ్ళు చంపినా చంపేయచ్చు. అలాంటిది
ఉపవాసం నుండి ప్రార్థన చేసి ధైర్యంగా తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది ఎస్తేర్. ఎస్తేర్కి ధైర్యము తెగింపు వచ్చింది. దేని వల్ల వచ్చింది? ఉపవాసం నుండి ప్రార్థన చేయటం వల్ల వచ్చింది. కాబట్టి ఆ ధైర్యాన్ని దేవుడే ఎస్తేర్కి ఇచ్చాడు. మళ్ళా ఆ దేవుడే రాజు యొక్క మనసులో ధైర్యం పుట్టించాడు. కాబట్టి దేవుడు అటు ఇటు కూడా పనిచేస్తున్నాడు. ఎస్తేర్కి ఏమో ధైర్యాన్ని ఇచ్చాడు, తెగింపునిచ్చాడు. రాజుగారికి ఏమో ధైర్యం పుట్టించాడు. కాబట్టి మరి చూడండి, దేవునికి మనం చేసే ప్రార్థన ఎన్ని రకాలుగా అది పనిచేస్తుందో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు అనుమతినిచ్చాడు. మరి తనకు కప్పేరుగా ఉన్న నెహెమ్యాని యోధా దేశానికి గవర్నర్ చేశాడు. మరి దారిలో వాళ్ళకి కావలసిన వెండి, బంగారము, వృక్షాలు, చెక్క అన్నీ కూడా కావలసినంత యెరూషలేముకి తరలించి దాన్ని ఆలయాన్ని మరి ఇవన్నీ కూడా చేయడానికి దేవుని బిడ్డలారా అనుమతి పత్రాలు ఇచ్చాడు. ఏం చేస్తే ఇచ్చాడు? నెహెమ్యా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది మనకు ఇది ఒక దాచబడిన మరుగైపోయినటువంటి అంశమై ఉండకూడదు. మనకు ఉపవాస ప్రార్థన ప్రతి దినము ప్రతి విషయంలో మనము వాడుకొని ఆశీర్వదించబడగలిగే విధానమై ఉండాలి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఏ కష్టం వచ్చింది, ఏ శ్రమ వచ్చింది, అది మనుషుల వల్ల, లేకపోతే మరొకరి వల్ల, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ప్రభుత్వమా, దేని వల్ల వచ్చినా దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థించండి. గాడ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఈ రోజున మనము ఏమండి ఈ కష్టానికి దారే లేదా, ఈ కష్టానికి మార్గమే లేదా, మనం ఇలాగేనా అని ఎన్నోసార్లు మనం అదారి పడుతూ ఉంటాం. ఉందండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దీన్ని పూర్తిగా మర్చిపోయాం. లేకపోతే తెలియదు అంటే అది పాస్టర్ తప్పు, చెప్పకపోవడం పాస్టర్ తప్పు, మర్చిపోతే ప్రజలు తప్పు. కానీ ఏ విశ్వాసి, ఏ పాస్టర్ కూడా దీన్ని మర్చిపోవడానికి వీలు లేదు. అసలు ప్రజలు ఉన్నా లేకపోయినా నాయకులుగా పాస్టర్లు ఎక్కువ ఉపవాసాలు ఉండాలండి. కానీ కర్మగాని పాస్టర్ పొట్టలు పెంచేసుకుని రకరకాలుగా పొట్టలు పెంచడం అర్థం ఏంటంటే బాగా తిండిపోతుని అర్థం, ఉపవాసం ఉండమని అర్థం. కాబట్టి అంటే ఏంటి, వాడు ఆకలి కట్టుకోలేరు. ఎప్పుడైతే ఉపవాసం మరి ఉండలేరు దేవుని బిడ్డలారా, అది ఒక రకంగా మనకి అది శాపంగానే పరిగణిస్తుంది. దేవుడు మనకి చక్కటి ఆయుధాన్ని మన చేతిలో పెట్టి, అబ్బాయి దీన్ని వాడుకో అన్నాడు. మోషే కర్రిచ్చి, ఎప్పుడు నా శక్తిని కనపరచాలన్న ఈ కర్ర చాపమంటే మోషే కర్రని చేతిలో పట్టుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ నా మీద గొడుగుతాను, ఏం చేయను ప్రభు అని అడిగాడు. వెంటనే ప్రభు, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు మోషే, ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా, దాన్ని చాపు అన్నాడు. మోషే తన చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతో ఈయన అద్భుతాలు చేశాను, దేవుడు చేయించాడు అన్న సంగతి మర్చిపోయి, ప్రభు మేము ఏం చేయాలి అని మళ్ళా మొరపెట్టాడు. దేవుడు ఏమన్నాడు, నాకెందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో కర్ర ఉంది కదా, దాన్ని చాపోయా అన్నాడు. అలాగే దేవుడు మనకి, ప్రభు చచ్చిపోతున్నాను, ఎందుకు నాకు మొరపెడుతున్నావు, ఇదిగో నీకు కర్ర ఇచ్చాను కదా, ఏమిటా కర్ర, ఉపవాసం ప్రార్థన చేయి. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రైస్తవుని యొక్క నైజం కావాలి. ఈ ప్రార్థన గురించి ప్రారంభించినటువంటి మొదట్లో చెప్పింది ఏంటంటే, ప్రార్థన షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైలే, మన జీవన విధానమే ప్రార్థనగా కావాలనే ఒక అంశాన్ని మీకు ప్రారంభంలో చెప్పాను. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా దేవునితో మాట్లాడుతూ ఉండగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలి. కూర్చున్నా, ఒంటరిగా ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, పండుకున్నా, ప్రభు మన హృదయం యేసుతో మాట్లాడటం అనేది మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. మరి ఇంకా గొప్ప ఆయుధం ఏమిటంటే ఉపవాస ప్రార్థన.
కాబట్టి దేవుని బిడ్డలు ఈ అంశాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఏ సమయంలో అధైర్యపడకుండా, ఏ సమయంలో పిరికివాళ్ళగా ఉండకుండా, ఎంత గొప్ప సమస్య అయినా ప్రభు నా పక్షంగా చేస్తాడనే నమ్మకంతో మనం ముందుకు సాగిపోదాం. ప్రతి విషయంలో మనం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. కావలసిన ప్రతి దీవెన ఆయన నుండి మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న మా యేసయ్య, ఆయన మా జీవితాలలో ఈ లోకంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో నీవు వివరిస్తూ ఉన్నావు. నీవు కూడా లాజరు లేపాలి తండ్రికి ప్రార్థించావు. 5,000 మందికి రొట్టె చేపలు వారికి భోజనం పెట్టాలి, తండ్రికి ప్రార్థించావు. నాయన సిలువను మా కోసం ప్రాణం పెట్టడానికి సిలువను ఎక్కాలి, గెత్సెమనెలో నువ్వు తండ్రికి ప్రార్థించావు. ప్రభు ప్రార్థనతోనే ప్రతి కార్యాన్ని ప్రభు నీవు లోకంలో నెరవేర్చి మాకు మాదిరి కనబరిచావు. ఏదైనా మేము ప్రార్థనతోనే మేము సాధించుకోగలమని, ప్రార్థనే మాకు ఆశీర్వాదమని ప్రభుని మాకు తెలియపరుస్తూ ఉన్నావు. నీవు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నావు ప్రభు. యేసయ్య, మరి ఈ దినాల్లో మేము మోసపోతూ ఉన్నాము, మోసగించబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ మోసకరమైన మాటలు కూడా మాకు సుఖంగాను సంతోషంగానే ఉంటున్నాయి. కానీ నీ భక్తులు తండ్రి, ఆనాడు ఎజ్రా అయినా, నెహెమ్యా అయినా, ఎస్తేర్ అయినా, అయ్యా వారి మీదకి, ఇజ్రాయేల్ ప్రజల ఆ జాతి అంతటి మీదకి, నీవు ప్రత్యేకించుకున్న జనాంగం మీదకి అయినా ఈ అనేక రకాల భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించి నీ దయను పొందుకున్నారు. ప్రార్థించిన చేత నీ హస్తము వారి మీద ఉన్నట్లుగా మేము చూచాము. మరి ఈరోజు ప్రభు అనేకమైనటువంటి నాయన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేయాలి నాయన? మార్గం ఏమిటి? నువ్వు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానంటున్నావు. ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తప్పక నీవు విని దానికి సమాధానం ఇస్తావు ప్రభు. అన్నాడు నినివే ప్రజలు కూడా తండ్రి, నీవు వారిని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు నాయన, మరి పశువుల రాజు దగ్గర నుండి పశువుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వారి మీదకి రప్పిస్తానన్న కీడుని ప్రభు నువ్వు తప్పించావు. యేసయ్య నాయన, మరి ఇంత గొప్ప విధానము ఆయుధాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసయ్య, ఉపవాసం ఉండి ప్రార్థించాలనే మనసు మాకు ఇవ్వండి, పట్టుదల మాకు ఇవ్వండి. ప్రార్థించిన వల్ల దీవించబడటానికి మాకు సహాయం చేయండి నాయన. మా పోరాటానికి తండ్రి, మా పోరాట విధానం ప్రభు ఈ ప్రార్థనగా ఉపవాస ప్రార్థనని మేము గమనించుకొని ఆచరించడానికి సహాయం చేయండి. ఈ ఉపవాస ప్రార్థన వల్లనే మాకు జయమని కూడా ప్రభు మీరు మాతో మాట్లాడండి. యేసయ్య, మమ్మను, మా సంఘమును, మా క్రైస్తవ లోకాన్ని ప్రభు మేలుకొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఈ ఆలోచన మరలా మా మనసులో నుంచి ప్రార్థించగలిగే కృప దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాను. తండ్రి కృప చూపించండి నాయన. మరి మేము ఇది పరిచయము లేక ఆచరించడం లేదు అయ్యా, మాకు తోడుగా ఉండి మమ్మను మోకాల మీద ఉంచండి ప్రభు. ప్రార్థనా శక్తిని ఇవ్వండి మాకు. మరి ఈ విషయంలో మేము బలహీనలుగా ఉంటున్నాం కనుక రోమా 8:26లో నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచుతాను అన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాకు తోడుగా ఉండి మాలో ఉండి మా కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య, మరి ఈ ప్రార్థన ద్వారా నిన్ను బ్రతిమాలుకోవడానికి, నీ కృపను పొందడానికి, నిన్ను స్తుతించి ఆరాధించి మయపరచడానికి
మీరే సహాయం చేయమని నాయన మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభా వారి గృహాలలో కూడి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని యేసయ్య అయ్యా నీ పాదాలు చెందబెడుతూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. నీ వాక్యానుసారముగా జీవించగలిగే ఇష్టత, ఆసక్తి బిడ్డలకు ప్రసాదించండి నాయన. మరి ఏ అవసరంలోనైనా అయ్యా మరి మేము సణగకుండా మోగకుండా ప్రార్థించడానికి మాకు నేర్పించండి. ప్రార్థన ఆయుధంగా జీవించగలిగే ధన్యత మాకు ప్రసాదించండి. ప్రార్థన ద్వారా రాకడ కొరకు సిద్ధపడటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మరి తండ్రి బిడ్డల యొక్క ప్రతి చేతి కార్యాన్ని కూడా ప్రభువు మీరు ఆశీర్వదించి బాగా ఫలింపచేసి నాయన వారిని దీవించి మీరే మహిమను పొందమని పెండు కుమారుగా రానాయన మా యేసయ్య నీ పాదములు పట్టి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మానదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. యేసు రక్తమునకు జయము, యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, యేసయ్య నిత్య సన్నిధి, సహవాసము, ఆయన కృప, పరిశుద్ధాత్మ తోడు, ఆయన ఆదరణ, ఆయన నడిపింపు, ఆయన కాపుదల మనకు, మన కుటుంబాలకు, సంఘానికి చేసిన ప్రతి ప్రార్థనకు ప్రభువే నెరవేర్పునిచ్చి ఆశీర్వదించి రాకడ కొరకును ఆయత్తపరిచి మనందరి ద్వారా ప్రభువే అధిక మహిమను పొందునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములలో. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మనందరూ కూడా ప్రతిరోజు కూడా దయచేసి అందరూ ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో ముందుకు సాగండి. మరి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పనులన్నింటిని కూడా యేసయ్య బాగా ఆశీర్వదించును గాక. ఏ చిన్న కష్టం వచ్చినా దయచేసి ఎవరిని అడగక్కర్లేదు, ప్రభువా మాకు ఈ విషయంలో సహాయం చేయమని ఆ రోజు ఉపవాసం ప్రార్థన. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.